అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలు ఆల్ క్లియర్. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక ముందడుగు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరిపే అత్యంత కీలకమైన వేదిక అయినటువంటి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశాన్ని అయితే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశం ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ రూమ్లో అయితే జరగనుంది. ఈ ఉన్నత స్థాయి భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన వహించనున్నారు. సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్రంలోని 14 ప్రధాన ఉద్యోగ సంఘాలు మరియు వాటి అనుబంధ సంఘాలకు ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానాలు పంపింది. ప్రభుత్వానికి ఉద్యోగ వర్గాలకు మధ్య వారధిగా నిలిచే ఈ సమావేశంపై లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో ఆశగా అయితే ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత మరియు ఉద్యోగ వర్గాల ఆశలు. గత కొన్నేళ్లుగా ఉద్యోగ వర్గాలు అనేక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. సరైన సమయంలో చర్చలు జరగకపోవడం, హామీలు నెరవేరకపోవడం వంటివి వాటితో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ సానుకూల దృక్పథానికి నిదర్శనంగా అయితే భావిస్తున్నారు. ఇది కేవలం ఒక సాధారణ సమావేశం కాదని, ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య నూతన సంబంధాలకు నాంది పలుకుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ముఖ్యమైన ఎజెండా అంశాలు. ఈ యొక్క సమావేశంలో చర్చించబోయేటువంటి ముఖ్యమైన అంశాలండి. ఈ సమావేశంలో పలు కీలకమైన సుదీర్ఘంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలకు చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. వాటిలో ముఖ్యమైనవి చూసుకుంటే పీఆర్సీ బకాయిలు. 11 పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదలపై స్పష్టమైన హామీ కోరనున్నారు. రెండవది కరువు భత్యం బకాయిలు, డిఏ అరియర్స్. పెండింగ్లో ఉన్న డిఏ విడుదలు మరియు వాటి బకాయిల చెల్లింపుపై ఒక నిర్దిష్ట కాలపట్టికను ప్రకటించాలని సంఘాలు డిమాండ్ చేయనున్నాయి. మూడవది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు. ఎన్నికల హామీలో కీలకమైన సిపిఎస్ రద్దు అంశంపై ప్రభుత్వం అనుసరించబోయే విధానం, ప్రత్యామ్నాయ పథకంపై ఈ సమావేశంలో ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది. నాలుగవది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటనను సంఘాలు ఆశిస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ పథకంలో నెలకొన్న సమస్యలు, రెఫరల్ హాస్పిటల్స్లో నగదు రహిత వైద్యం సక్రమంగా అందకపోవడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇక ఇతర సమస్యలైనటువంటి ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, గ్రాట్యుటీ చెల్లింపులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు వంటి అనేక ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. ఈ సమావేశం ద్వారా తమ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర పరిపాలనపై, ఉద్యోగుల నైతిక స్థైర్యంపై గణనీయమైన ప్రభావం అయితే చూపనున్నాయి. సో మొత్తానికి అయితే 20వ తేదీన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ అయితే ఏర్పాటు చేయనున్నారన్నమాట. ముఖ్యంగా రాష్ట్రంలోని 14 ముఖ్యమైన ఉద్యోగ సంఘాలను, ఉపసంఘాలను అయితే గౌరవనీయంగా ఆహ్వానించారన్నమాట ఈ యొక్క సమావేశానికి. మరి ఉద్యోగ పెన్షనర్స్ తరపున వీరైతే మాట్లాడి గళం విప్పి వారికి సంబంధించిన సమస్యలు డిఏ అయితేనేమి, పీఆర్సీ, ఐఆర్ పెండింగ్ సమస్యలు ఏమున్నా సరే వాటిని అన్నిటిని కూడా మాట్లాడి ఒక పరిష్కారం అయితే చూపగలరని అయితే ఉద్యోగ పెన్షనర్స్ బలంగా కోరుతున్నారు. ఏవైతే 20వ తేదీన నిర్ణయాలు తీసుకుంటారో వాటిని 21వ తేదీ జరగబోయే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసుకుంటుంది అని కూడా బలంగా నమ్ముతున్నారనమాట. సో మొత్తానికి మనకు ఈ యొక్క క్యాబినెట్ భేటీ, జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ 2 పూర్తయిన తర్వాత ఈ యొక్క అప్డేట్స్ అయితే అందనున్నాయన్నమాట. సో ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అప్డేట్ రాగానే ముందుగా మన ఛానల్లో అయితే వీడియో రూపంలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.